OnePlus బ్యాన్ లాస్ట్ 1 వీక్గా ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే న్యూస్ ఛానల్స్లో కూడా బ్రేకింగ్ న్యూస్ వేసి మరి చెప్తున్నారు OnePlus బ్యాన్ అయిపోయిందని చెప్పేసి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిన్న మనం ఒక వీడియో పెట్టాము, బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 25,000 చెప్పేసి. దానికి తోటి చాలా కమెంట్స్ వచ్చింది, OnePlus సజెస్ట్ చేయకపోయా, OnePlus బ్యాన్ అయిపోయిందంట, సర్వీస్ సెంటర్లు ఉండదంట, స్టోర్లు ఉండదంట అని చెప్పేసి. యాక్చువల్గా ఇది బ్యానే కాదు, సౌత్ ఇండియాలో కొన్ని స్టోర్స్ క్లోజ్ చేస్తున్నారు, అది కూడా మే 1 నుంచి. ఓకేనా? సో ఇది బ్యాన్ ఏం కాదు, చెప్తా మీకు. కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంది ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, మన OnePlus ఫోన్స్ పెట్టుకోవచ్చా, యాజ్ ఆఫ్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సర్వీస్ ఎలా, ఫోన్స్ ఎలా మనం కొంటే, మన సౌత్ ఇండియాలో క్లోజ్ చేస్తున్నారు కదా, మన ఫోన్స్ ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, ఇవన్నీ కూడా మీకు బై ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు అర్థమైపోతుంది అనమాట. యాక్చువల్గా మనకి ఫోన్స్ వచ్చేసి 2,000 అమ్ముతారు, ఒకటి ఆఫ్లైన్, ఇంకొకటి ఆన్లైన్ అనమాట. ఆన్లైన్లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్తో మనకి అండ్ OnePlus స్టోర్లు ఉంటుంది, దాంతో అమ్ముతూ ఉంటారు, దాంతో ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని పక్క పెట్టేస్తుంది. ఇంకోటి ఆఫ్లైన్లో ఎలా అమ్ముతారు, OnePlus స్టోర్, అఫీషియల్ స్టోర్లు ఉంటాయి, దాంతో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, దాన్ని పక్క పెట్టేస్తాం. ఇది కాకుండా మనకి క్రోమా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, పూర్విక, సమ్ ఎక్సెట్రా ఈ సంగీత ఇలాంటివి. సో ఇలాంటి వాటిల్లో మనకు అమ్ముతూ ఉంటారు కదా, వీళ్ళని ఆఫ్లైన్ రీటైలర్స్ అంటారు అనమాట. సో వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ORA అని చెప్పేసి, ఆర్గనైజర్ రీటైలర్ అసోసియేషన్ అని చెప్పేసి. దీనికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఆయన వచ్చేసి శ్రీధర్ అని చెప్పేసి ఆయన. సో వీళ్ళు April 10th ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు అనమాట, మేము OnePlus ఫోన్స్ని అమ్మడం లేదు పలానా స్టేట్స్లో అని చెప్పేసి. ఒక 5 స్టేట్ల పేర్లు ఇచ్చారు, ఒకటి ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ గుజరాత్. సో ఈ స్టేట్స్లో మేము మే 1 నుంచి OnePlus అమ్మడం స్టాప్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట OnePlusకి. ఆ స్టేట్మెంట్లో రీజన్స్ ఏం మెన్షన్ చేశారంటే ఎందుకు వీళ్ళు స్టాప్ చేస్తున్నామని చెప్పేసి. ఫస్ట్ రీజన్ చూసుకుంటే ఫోర్స్ బండలింగ్. అంటే మనం ఇప్పుడు రీసెంట్గా OnePlus 12 కొన్నాము, OnePlus Nord CE4 కొన్నాం, వీటికి మనకి బడ్స్ ఫ్రీగా ఇస్తున్నారనమాట. సో దానికి ఎలా అంటే బండ్లింగ్ చేస్తున్నారు, ఫ్రీ గుడీస్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OnePlus ఫోన్ కొంటే దానికి ఇప్పుడు ఒక టెంపర్ గ్లాసో, ఒక పౌచో, లేకపోతే దానికి ఇయర్ బడ్సో, సంథింగ్ ఎక్స్ట్రా ఏదైనా సరే. సో అలా ఇవ్వమని చెప్పి OnePlus వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు అని అర్థం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు తెలియదు, బట్ యాక్చువల్గా నేను సెర్చ్ చేసినప్పుడు ఇంటర్నెట్లో నాకు దొరికిన న్యూస్ అయితే ఇది. సో ఫోర్స్ బండ్లింగ్ చేస్తుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి వారంటీ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నువ్వు OnePlus ఫోన్ కొంటావు ఆఫ్లైన్ స్టోర్లో, ఒక క్రోమాలో వెళ్ళి OnePlus ఫోన్ కొంటావు. సో కొన్ని వీక్లో నీకు ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల కెమెరా వర్క్ అవ్వకపోవడము, సంథింగ్ ఏదైనా ఇష్యూస్, గ్రీన్ లైన్ ఇష్యూను, మదర్ బోర్డ్ డెడ్ అయిపోవడం, ఇలా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే నువ్వు డైరెక్ట్గా స్టోర్కి వెళ్తావు. స్టోర్ వాళ్ళు ఏం చెప్తారు, బ్రో ఇది మాకు సంబంధం లేదు, మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి అని చెప్తారు. సో నాట్ ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్సే కాదు, ఆన్లైన్లో కూడా నువ్వు ఫోన్ ఒక్కసారి ఇంటికి వచ్చి డెలివరీ అయిపోయి ఫోన్ ఓపెన్ చేసినావంటే నీకు ఫోన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు సర్వీస్ సెంటర్కి వెళ్ళి రీప్లేస్ చేసుకోవాలి. ఒకసారి ఆన్లైన్ కూడా చదవండి. సో ఆ మాటే మనకి ఆఫ్లైన్ వాళ్ళు కూడా చెప్తారనమాట, ఈ క్రోమా వాళ్ళు కూడా చెప్తారనమాట. అప్పుడు ఏం చేస్తావు, సర్వీస్ సెంటర్కి వెళ్తే అక్కడ నీకు చూసుకుంటే నీ ముందర ఇంత పెద్ద క్యూ ఉంటుంది. అది గ్రీన్ లైన్ ఇష్యూ వల్లనో ఇంకోటి ఇష్యూ వల్లనో, అండ్ నీకు విత్ ఇన్ అవర్లోను 2 అవర్లోనే నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే లేదు, నువ్వు అసలు ఆ మూడు ఉత్సాహం మొత్తం పూడిస్తుంది. సో ఇక్కడ 1 వీక్ పట్టచ్చు, 2 వీక్స్ పట్టచ్చు, 1 మంత్ కూడా పట్టచ్చు, అంత టైం టేకను. ఈ టైం పీరియడ్లో మనకి ఏమవుతుందంటే, నాకు తెలియదురా నేను కొనింది నీ దగ్గరే అని చెప్పేసి క్రోమా దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ వేస్తావు. సో ఇలాంటి ఇష్యూస్ రైజ్ అవుతుంది, వారంటీ ఇష్యూస్ అండ్ సర్వీస్ ఇష్యూస్. సో ఫోన్ కొన్న తర్వాత యాక్చువల్ సర్వీసెస్ కరెక్ట్గా జరగడం లేదు, అండ్ ఆన్ టైం సర్వీసెస్ జరగడం లేదనమాట. బికాస్ ఆఫ్ చాలా ఇష్యూస్ కావచ్చు, గ్రీన్ లైన్ ఇష్యూస్ కావచ్చు, సమ్ అదర్ పార్ట్ ఇష్యూస్ కావచ్చు, సర్వీసెస్ కూడా అంత పర్ఫెక్ట్గా యాజ్ ఆఫ్ నో జరగడం లేదు. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ వాళ్ళు చెప్తా అండి, లో ప్రాఫిట్ మార్జిన్స్ అనమాట. సో ఈ ప్రాఫిట్ మార్జిన్స్ కొంచెం డీటెయిల్గా చెప్పాలి మీకు. యాక్చువల్గా నువ్వు ఒక ఫోన్ అమ్మేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫ్లైన్ రీటైలరు, ఈ ఫోన్ నేను అమ్ముతానంటే నాకు ఒక 30,000 రూపాయలు ఫోన్ అమ్ముతానంటే నాకు 1000 నుంచి 1,500 నాకు ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఒక స్టోర్కి వెళ్ళు, ఒక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినావు అనుకో, నీకు వివో కానీ, ఒప్పో కానీ, సామ్సంగ్ కానీ ఇంకోటి చూపిస్తారే కానీ నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మోడల్ అడగకుండా అడిగితే ఒక మంచి ఫోన్ చూపించాను 30,000 అని చెప్పేసి వివో, ఒప్పో, సామ్సంగ్ ఇవే చూపిస్తారు నీకు. ఎందుకంటే అది వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ తీసుకొస్తుంది అనమాట, ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి అది. సో ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ అవి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నాట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట వివో, ఒప్పో ఫోన్స్. నువ్వు చూసుకో, ఇవి V30 Pro కానీ ఇవన్నీ కూడా సరే మంచి ప్రాసెసర్స్తో రావు, మంచి డిస్ప్లేలతో రావు. ఇక్కడ ఏంటంటే కాస్ట్ మేకింగ్. ఆ ఫోన్ వాళ్ళకి తయారు చేయడానికి 30,000 రూపాయల ఫోను 15,000 రూపాయలు అయితే, నాట్ ఓన్లీ దట్ మనకి ఫోన్లో ఇన్స్టాల్ వస్తుంది కదా బ్లోటర్, ఎందుకు వస్తుంది, వాళ్ళు డబ్బులు పే చేస్తారు బై డిఫాల్ట్గా యాప్స్ ఇన్స్టాల్ చేసేస్తే మాత్రం. సో ఇలా మనకి
లెస్ ప్రాఫిట్ మేక్ చేస్తుంది వన్ ప్లస్. బట్ వివో ఓప్పో ఫోన్స్ చూసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనమాట వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎక్కువ మార్జిన్స్ పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ 1000 రూపాయలు పే చేస్తే ఒక ఫోన్ అమ్మితే వివో ఓప్పో వాళ్ళు 2-3 వేలు పే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ అదొక ఫ్యాక్టర్ కూడా మనకి డిపెండ్ అవుతుంది ఇది ఈ ఇష్యూలో. సో వన్ ప్లస్ వాళ్ళది ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్లూటే రాదని చెప్పలేదు, 1-2 యాప్స్ వస్తుంది. బట్ మనకి వన్ ప్లస్ ఫోన్స్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ 12R కానీ నాట్ CE4 కానీ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తుంది. 25,000 ప్రైస్ బ్రాకెట్లో అంత మంచి ఫోన్స్ ఉన్నాయన్నమాట వన్ ప్లస్లో మాత్రం. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుందంటే అంత అగ్రెసివ్గా ప్రైసింగ్ తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు అంత ప్రాఫిట్స్ ఎక్కువ ఆఫ్లైన్ రీటైలర్స్కి ఇవ్వలేరు అనమాట. సో దానివల్లనే ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్లో కూడా ఇష్యూస్ వస్తుంది అనమాట. సో ఇక మీకు అర్థమైంది ఏంటంటే కొన్ని ఇది ఎందుకు జరుగుతుందని చెప్పేసి ఈ ఇష్యూస్ మాత్రం, బట్ ఇది ఎలా సార్ట్అవుట్ చేయాలని మాత్రం వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో వన్ ప్లస్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వన్ ప్లస్ ఫోన్స్ యూస్ చేసుకోవచ్చు. వన్ ప్లస్ ఫోన్స్ ఎవరు కొనాలనుకుంటా ఉంటే కొనుక్కోవచ్చు. కొనే ఒపీనియన్ ఎవరికైనా ఉంది వన్ ప్లస్ ఫోన్స్ ఫ్యూచర్లో అంటే మాత్రం ఎటువంటి డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు. వన్ ప్లస్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి, ఆఫీషియల్ స్టోర్స్, నాట్ రీటైలర్ స్టోర్స్, అఫీషియల్ స్టోర్స్ ఉంటుందన్నమాట. ఆన్లైన్లో కూడా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వన్ ప్లస్ అమ్మతానే ఉంటుంది. కొత్త ఫోన్స్ లాంచ్ చేస్తుంది, వన్ ప్లస్ నాట్ 4 రాబోతుంది. అవిటిని కూడా మనం కొనొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది యాక్చువల్ వన్ ప్లస్ బ్యాన్ ఇష్యూ. సో దయచేసి ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్ని ఎక్కువ నమ్మకండి. ఇది యాక్చువల్ బ్రాండ్ ఇష్యూ అనమాట. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ క్లియర్ అర్థమైంది అనుకుంటా. ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది కామెంట్ ఎప్పుడంటే ట్రై చేస్తాను. దిస్ ఎరవంతా ఫలితంగా వాచింగ్. బై నౌ.